విజ్ఞాన గని కార్మికులకు 4 సార్లు జీవితం ఇచ్చిన మహానుభావుడు డికే శర్మ గారి కార్మికులందరూ పాదాభివందనం చేస్తున్నారు. మిత్రుల సూత్రం ఏంటంటే సొంత పని నచ్చినట్టు చేసుకోండి, ఆఫీస్ పని చెప్పినట్టు చేయాలి. సొంత పని నచ్చినట్టు చేయండి, ఆఫీస్ పని చెప్పినట్టు చేయాలి. అప్పలరాజు గారు, మరి రాబోయే గంటల శ్రీనిబాబు గారు, వీళ్ళందరూ కూడా కృషి చేయడం వల్ల ముఖ్యంగా శర్మ గారు పట్టువదల వెనుకలాగా ఆయన చేయబట్టి ఇదేంటన్నమాట చెప్పడానికి సందేహం లేదు. సభ నిండుదనం వచ్చింది కాబట్టి మరి చైర్మన్ గారు కూడా ఆ రోజు అనౌన్స్ చేశారు. కార్మికులు అర్థం చేసుకోవాలి, ముందు వెళ్ళే ముందు ప్రతిదీ అడ్డొస్తుంది. నాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఏమీ తెలియదు. అసలు ఆ బోర్డులోకి వెళ్ళి కూర్చున్నప్పుడు డిఫరెంట్ ఆఫ్ పీపుల్, నేను వర్క్ చేసిన వాళ్ళే నా ఆఫీసుల దగ్గరే నేను వాళ్ళని క్వశ్చన్ అడగవలసిన ప్లేస్ వచ్చింది. నాకు ఓటీసీ ఆఫ్ చేసినప్పటికీ కూడా నా కొడుకు కూడా ఇందులో పనిచేసి వాడు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని త్యాగం చేసి మీ అందరికీ ఇచ్చారు. నమ్మకం లేదు చాలా మందికి, మీలో మీకే ఇది ఇంకా అవ్వదు అనే ఒక స్టేజ్కి వచ్చేసి డిస్కరేజ్ చేసి దీన్ని ఏంటంటే యాక్చువల్గా ముందుకు వెళ్తా అవుతున్నారు. మొట్టమొదటిసారిగా మేము 17 మంది జర్నలిస్టులు ఢిల్లీలో మనసేపు మాండవి గారిని కలిసాం. మేము అందరం కూడా, మీరు కూడా వచ్చారు. వస్తే మాండవి గారిని మేమందరం జర్నలిస్టులు అందరం ఏమనుకున్నామంటే ఆయన ఏ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ లాంగ్వేజ్లో మాట్లాడడానికి ఒక జర్నలిస్ట్ని రెడీ చేసాం. ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీషు, హిందీలో మాట్లాడితే హిందీ. అటువంటి అప్పుడు మనందరం కలిసి మాండవి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత అది పోటీ దగ్గరికి వచ్చింది. తర్వాత అదే రోజు మన అందరం కలిసి పార్లమెంట్లోకి వెళ్ళాం. పార్లమెంట్లో అప్పటి మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టీడీపీ కోర్ కమిటీ ఉన్న టీంని కలిసాం. తర్వాత అలా 4 సార్లు మినిస్టర్ని కలిసాం. అలాగే ఎంపీ గారిని తీసుకుని ఒక 2 సార్లు 3 సార్లు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు రామ్మోహన్ రావు గారు చైర్మన్, డైరెక్ట్గా మన కోసం ఎంపీ గారు 2-3 సార్లు వచ్చారు. సుదీర్ఘకాలంగా పోరాటం సాగించి నేనైతే ప్రత్యేకంగా ఈ పని మీద ఒక 2000 సార్లు వైజాగ్ పోర్ట్ ట్రస్ట్కి వెళ్ళి ఉంటాను. రోజు కూడా నాకు వెళ్ళిగా పని లేదు. మధ్యాహ్నం నేను వెళ్ళము, వరం గారు అక్కడి నుంచి ఫోన్ చేయడము, బాబా ఏమన్నారని చెప్పడం. ప్రత్యేకంగా నేను వెళ్ళింది ఏదో అప్పుడు వర్మ కోసమో లేకపోతే గోపి కోసమో కృష్ణ కోసమో కాదు. మీరు అందరూ కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎక్కడ కనిపించినా సరే గోపి వాళ్ళు బాగా కనిపించారని విష్ చేస్తారు. మా కరాటే నాయుడు అయితే మేమిద్దరం కూడా కార్యక్రమానికి వెళ్తుంటే నాకు ఎంతో మర్యాద ఇస్తుంటాడు. భవనం కట్టించుకున్నాం దాదాపు 1 కోటి రూపాయలు. అందులో నేను 50 లక్షలు పెట్టి ఒక ఫ్లోర్ కట్టించి ఇచ్చాను. మా వైఫ్ పేరు మీద గంటల సత్యవతి శ్రీనిబాబు దంపతుల మీద 50 లక్షలు పెట్టి ఒక ఫ్లోర్ కట్టించి నాతో అందరినీ పిలిచి ఎమ్మెల్యేలు పిలిచి ఇనాగరేట్ చేయించాం. దాదాపు ఉంటుంది దాని మీద. ఫస్ట్ ఫ్లోర్లో నాది, సెకండ్ ఫ్లోర్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా డొనేట్ చేసుకుని కట్టారు. అందరూ కూడా ఒకే మాట ఒకే బాటగా ఉంటే మీరు అందరూ కూడా ఒకే ఫ్యామిలీ. ఇప్పుడు అందరూ ఒకే పని చేసినప్పుడు ఇప్పుడు మేస్త్రులు కాబట్టి మనకు సపోర్ట్ చేసింది అన్నప్పుడు ట్రేడ్ యూనియన్లు ఎందుకు మనకు సపోర్ట్ చేయవు? అన్ని యూనియన్లు మనకు సమానమే. మీ మీద ఒక ముద్ర ఉండేది, మీరు ఒక యూనియన్ అని, ఆ మిగతా యూనియన్లు వెళ్ళి పొల్లెట్టి మీకు తెలిసే ఆ విషయం అంతా కూడా. ఇప్పుడు మనకెందుకు యూనియన్ సంగతి? మనం అందరి యూనియన్లకి సంప్రదించడమే. ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఏ యూనియన్కి కావాలంటే ఆ యూనియన్కి మీకు ఏం కావాలి? యూనియన్లకి జనబలం కావాలి. ఎవరైనా కావాలంటే ఎక్కడికైనా వచ్చినప్పుడు ధనబలం కావాలి. ఆ 2 వీవి రామారావు చనిపోయిన తర్వాత కొంతవరకు రాజకీయం తగ్గింది యాక్చువల్గా. ఎందుకంటే రెగ్యులర్గా ఇంతమంది పెద్ద ఫ్యామిలీని ఇచ్చారు. మీరందరూ కూడా నాకు ఫ్యామిలీ అనే ఫీల్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఏ ఒక్కరు నాకు కనిపించినా సరే నాకు గోపి ఒకడే బావు కాకుండా, బావమతి కాకుండా మీ అందరూ కూడా నాకు ఫ్యామిలీ లాగా ఉండాలని మనకి యూనియన్ లేవు. మనకి ఎందుకు? మన బ్రతుకు బాగోవాలి. మన టైం 1 గంట దాటిపోయింది. అందరికీ కూడా ఈ సంవత్సరం మొదటి రోజున ముందుగానే చైర్మన్ గారిని కలిసినప్పుడు మీ సంగతి చెప్పడం జరిగింది. అందుకోకుండా మన జరిగిన మీటింగ్లో 1వ తారీఖున చైర్మన్ గారు స్వయంగా చెప్పేశారు. అనుకోకుండా ఆ మర్నాడే ఇంతవరకు ఎప్పుడూ లేదు ఒక ఆఫీసరు పట్నాయక్ గారు మీకు కావాల్సిన దగ్గర వచ్చేసి మీ గురించి చెప్పారు. మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు జాగ్రత్తగా పనిచేసుకుంటే అని చెప్పారు. అక్కడికి వెళ్ళిపోయినా 90 మంది ఇక్కడ ఉండిపోయినా
మిత్రులారా చప్పట్లతో థ్యాంక్ యూ గోపి గారు బాగా మీకు షీల్డ్ ఇవ్వండి సార్. అందరూ చప్పట్లు కొట్టారు. జై శ్రీరామ్. Last but not least. ఒక నిమిషం